హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణాస్ వరల్డ్. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. తప్పకుండా ఒక చిన్న కమెంట్ అయితే చేసేయండి. అలాగే మన ఛానల్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వచ్చేసి నైట్ టు మార్నింగ్ లాగైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా ఈరోజు వచ్చేసి నైటు నేనైతే మార్నింగ్ ఇంకా పప్పు అయితే చేశానమాట. ఇంకా పప్పు ఉంది కదా, ఆమ్లెట్ అయితే వేసేద్దామనేసి అనుకున్నాను. ఇంకా రైస్ చేసేసి ఇంకా పిల్లలైతే ఇంకా మధ్యాహ్నం కూడా పప్పు అన్నం తిన్నాం కదా, మాకైతే ఎగ్ రైస్ కావాలని అడిగారు. ఇంకా అందుకనేసి వాళ్ళ కోసం ఎగ్ రైస్ అయితే చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి బాండ్లు అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎగ్ రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలైతే బయట తెచ్చినవైతే అస్సలు ఎక్కువ ఇష్టపడారనమాట. పాప అయితే కొద్దిగా పర్లేదండి, ఇంకా బాబు అయితే అస్సలు తినడనమాట. ఇంకా ఇంట్లో చేస్తేనే వాళ్ళు కూడా కడుపు నిండుగా తింటారనేసి ఎక్కువగా బయట ఫుడ్స్ అయితే ప్రిపేర్ చేయమన్నమాట. ఇంకా పోనీలే, ఇంకా మాకైతే ఆమ్లెట్ వేసేసుకొని వాళ్ళకైతే ఇంకా ఎగ్ రైస్ చేస్తామనేసి ఎగ్ రైస్ అయితే వేసేస్తున్నాను. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం చిన్నగా కట్ చేసేసి వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఎగ్స్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవడమే. చాలా బాగుంటుందండి. ఎగ్ రైస్ కూడా చాలా టేస్టీగా వచ్చింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంకా సాల్ట్ అయితే చూసుకొని మనకు టేస్ట్ కావాల్సినంత అడ్జస్ట్ చేసుకోవడమే. ఇందులో వచ్చేసి కొంచెం ఎగ్ ఫ్రైడ్ మసాలా అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకుంటే చాలా మంచిగా వస్తుందండి. ఇంకేమీ వేరే మసాలాలు కూడా యాడ్ చేయలేదన్నమాట. చాలా బాగుంటుంది. నేను యాక్చువల్గా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదండి, సింపుల్గానే చేశాను, కానీ చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంకా వేడివేడిగా ఆల్రెడీ రైస్ అయితే చేశాను కదా, ఇంకా రైస్ అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. రైస్ అనేది వేడిగా ఉన్నప్పుడు మనం ఇలాంటివి ఏమైనా చేయాలనుకున్నప్పుడు మనము చిత్రాన్నం కానీ లేకపోతే పులిహోర కానీ ఇలాంటివి ఏమైనా చేయాలనుకున్నప్పుడు వేడిగా ఉన్న రైస్ను అలాగే వదిలేస్తే మనము పాత్రలోనే కొంచెం మెత్తగా అవుతుందన్నమాట. అందుకనేసి కొంచెం ప్లేట్లో తీసి పెట్టేసి ఆరబెట్టేసుకున్నాం అనుకో కొంచెం మనకు పొడి పొడిగా వస్తుంది. అందుకనేసి ఇంకా ప్లేట్లో అయితే తీసేసి పెట్టుకున్నాను. ఇంకా రైస్ను కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. అలాగే ఫైనల్గా ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవడమే. ఇప్పుడు ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా కోసం వచ్చేసి ఆమ్లెట్ అయితే వేద్దామనేసి ఇంకా ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇంకా ఆమ్లెట్ అయితే వేసేయాలన్నమాట. పిల్లలు ఏంటంటే వాళ్ళకు ఇష్టమైంది అయితేనే చాలా ఇష్టంగా తింటారండి, లేకపోతే అస్సలు సతాయిస్తారనమాట. ఇంకా పోనీలే అనేసి వాళ్ళకు వచ్చేసి ఇంకా ఎగ్ రైస్ అయితే వేసేసారనమాట. ఇంకా మాకు వచ్చేసి ఆమ్లెట్ వేసుకుంటున్నాను. ఆమ్లెట్ కూడా అంతేనండి. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అన్నీ కూడా వేసేసుకొని ఏంటంటే చిన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా ఆమ్లెట్ అయితే వేసేసుకోవడమే అనమాట. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకొని ఇందులో కూడా కొంచెం ధనియాల పొడి అయితే వేసుకున్నానండి. అలాగే ఇందులో కూడా కొంచెం గరం మసాలా అయితే వేసేసుకొని మంచిగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇంకా ప్యాన్ కూడా హీట్ అయిపోతుంది ఆ లోపు అనేసి ఇంకా ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇంక ఈ విధంగా కలిపేసుకొని ఆమ్లెట్ అయితే వేసేసుకోవడమే. ఇంకా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో అనేసి ఇంక ఇక్కడ వచ్చేసి నాకు మా ఆయనకు మాత్రమే ఇంక ఇక్కడ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను కాబట్టి చిన్నగా అలా వేసేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు ఎలాగో తినరు కదా, ఇంకా ఎగ్ రైస్ తింటారనేసి మా కోసం వచ్చేసి ఆమ్లెట్ అయితే వేసేసుకుంటున్నాను. సో మీరేం చేశారు ఈరోజు డిన్నర్ అనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ విధంగా రెండు సైడ్లు కూడా మంచిగా కాల్చుకోవడమే.
ఆమ్లెట్ కూడా చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంక ఈ విధంగా ఆమ్లెట్ అయితే వేసేసుకొని ఇంకా భోజనం అయితే చేసేయాలన్నమాట. ఇంకా మార్నింగు అలాగే ఈవినింగు మనకు వంటదైతే పెద్ద సమస్య కదండి మన ఆడవాళ్ళకి వచ్చేసి. ఇంకా ఏం చేయాలా ఏంటా, టిఫిన్ ఏంటి, లంచ్ ఏంటి అనేది ఇంకా డైలీ రొటీన్ అనమాట. ఏదో అలా మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. నైట్ పడుకున్నా సరే ఉదయానికి ఏందా ఏం చేయాలా అనేసి ఇంకా అలా ఏదైనా మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే కనుక తొందరగా చేసేయచ్చు. కానీ ఇంకా నైట్ కూడా మనం ఏమీ కూడా ప్లాన్ చేసుకోకుండా అలానే పడుకున్నాం అనుకో, ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత అస్సలు ఇంకా సినిమా చూడాల్సిందేనండి తప్పకుండా. మనం అలా ఉంటుంది సీన్. ఇంకా డైలీ కూడా మనకు ఏదో ఒకటి మనం ఖచ్చితంగా ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. రేపు మార్నింగ్ ఏం చేయాలా ఏంటనేసి. అలా ఉంటే కనుక కొంచెం మనకు టెన్షన్ అనేది ఉండదన్నమాట. లేకపోతే కనుక చాలా చాలా కష్టము. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా పప్పు కూడా వేడి పెట్టేసాను కదా. ఇంకా పప్పు అలాగే ఆమ్లెట్ అలాగే ఎగ్ రైస్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇంకా మేము కూడా అందరం భోంచేసేసాము. ఇంకా నేను వంట చేసేటప్పుడు ఇంకా పిల్లలైతే చదువుకుంటున్నారనమాట. ఇంకా వాళ్ళను చదివించుకుంటూ నేను అలా వంట అయితే చేసేసాను. ఇంకా మొత్తం భోజనం అయితే చేసేసామండి. ఇంకా వాళ్ళైతే పడుకున్నారు పిల్లలు వచ్చేసి. ఇంకా భోజనం చేసిన తర్వాత నేనైతే ఇంక ఇక్కడ మొత్తం గిన్నెలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా గిన్నెలు మాత్రం అస్సలు పెట్టుకోనండి. నైట్ గిన్నెలు అలానే పెట్టుకున్నాం అనుకో, ఇంకా మార్నింగ్ అయితే అస్సలు మనకి ఏ వర్క్ కూడా మనకు చేయడానికి అస్సలు ఇంకా టైం అనేది కుదరదనమాట. అలా ఉంటుంది. అందుకనేసి ఇంకా గిన్నెలు అయితే ఎప్పటికప్పుడు ఖచ్చితంగా అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటానండి. ఇంకా గిన్నెలన్నీ వాష్ చేసిన తర్వాత ఇంకా గ్యాస్ మొత్తం కూడా క్లీన్ చేసేసి నీట్గా వాష్ చేసేసి ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకుంటాను. ఈ విధంగా క్లీన్గా ఉంటే కనుక మనకు మార్నింగ్ లేచిన వెంటనే మనం కిచెన్లోనే కాబట్టి మనకు వర్క్స్ అన్నీ కూడా కొంచెం మనకు కూడా మైండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎక్కడి వర్క్స్ అక్కడే ఉండి ఇంకా గ్యాస్ అంతా కూడా అలానే పెట్టేసి పడుకున్నాం అనుకో, ఇంకా అస్సలు మనకు మైండ్ అనేది తోచదనమాట. మార్నింగ్ ఏ పని చేయాలా ఏంటా అనేసి. ఇంకా అలా ఉంటే పిల్లలకు కూడా హడావిడి అవుతుంది. ఇంకా మార్నింగ్ అయితే ఇంకెవ్వరు కూడా ప్రశాంతంగా వెళ్ళలేరనమాట. అలా ఉంటుంది. అందుకనేసి ఈ విధంగా మన వర్క్స్ అనేవి మనం పెండింగ్ పెట్టకుండా ఎప్పటి వర్క్స్ అప్పుడే చేసుకొని పెట్టుకున్నామంటే చూడ్డానికి కూడా చాలా క్లీన్గా ఉంటుంది. మైండ్ కూడా మనకు బాగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. కిచెన్ అనేది మనకు క్లీన్గా ఉంటే మన మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఎక్కువసేపు కిచెన్లోనే గడుపుతాం కాబట్టి. ఇంకా ఇక్కడ వచ్చేసి గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా చిన్నగా అలా ముగ్గు అయితే పెట్టుకుంటానండి డైలీ కూడా. ఇంకా అక్కడ ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇడ్లీకి అయితే పప్పు అయితే నానబెట్టేశాను అనమాట మార్నింగే. ఇంకా పప్పు అయితే రుబ్బేసి ఇంకా ఇడ్లీ పిండి అయితే కలిపి పెట్టేశాను అనమాట. సో చూసారు కదండి, ఈ విధంగా క్లీన్ చేసేసి పడుకుంటాను. ఇంకా ఆ విధంగా ఉంటే మంచిగా ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అనమాట. అలాగే మార్నింగ్ లాగా కూడా కంటిన్యూ చేసేసానండి. ఇంకా మార్నింగ్ వచ్చేసి 6కి అలా లేచేసానండి. ఈరోజు అయితే కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా లేచిన వెంటనే మనము బయటైతే అలా చిన్నగా ఒక ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా బయట అయితే కడిగేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి వేడి నీళ్ళు అయితే పెట్టి తాగేసాను అనమాట. ఇంకా అక్కడ టీ కూడా పెట్టేసి తాగేస్తే ఇంకా మన వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా ముందుగా టీ తాగేస్తేనేనండి నాకైతే అస్సలు ఇంకా టీ తాగకపోతే ఏ వర్క్ కూడా తోచదనమాట మైండ్లో. అలా ఉంటుంది. చూసారు కదా, ఇడ్లీ పిండి అయితే బాగా పొంగిందనమాట. చాలా బాగా చూసారు కదండి. ఇంకొంచెం లేట్ అయింటే కనుక కొంచెం కింద పడి ఉండేది. కాకపోతే నాకు అప్పుడే తెలుస్తుంది ఇంకా సరిపోతుందిలే అనేసి ఆ బౌల్లోనే వేసేసాను. చాలా మంచిగా పొంగిందండి. ఆ విధంగా పొంగితే కనుక మనకు ఇడ్లీలు అనేవి బాగా మెత్తగా బాగా వస్తాయన్నమాట. ఇంకా టీ కూడా పెట్టేసి తాగేసేసాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు సాంబార్ అయితే చేస్తున్నానండి ఇడ్లీలోకి వచ్చేసి. ఇంకా సాంబార్ కోసం వచ్చేసి ఒక చిన్న కప్లో కందిపప్పు అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకోవాలన్నమాట. నేనైతే చట్నీ చేద్దాం అనుకున్నాను. ఇంకా పిల్లలైతే సాంబారే కావాలన్నారు. అందుకనేసి ఇంకా సాంబారే చేసేద్దామనేసి సాంబార్ అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా కందిపప్పు అయితే వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే మనకు కందిపప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోతుందండి. అది ఉడికేలోపు ఇక్కడ నేను కొంచెం మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. కొంచెం మనకు ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి, అలాగే కొంచెం
జీలకర్ర, కొంచెం ధనియాలు అవన్నీ కూడా డ్రైగా ఉంటాయి కాబట్టి మనం ముందుగా దాన్ని మిక్సీ పట్టేసి అలాగే ఒక చిన్నవి 2 టమోటాలు అయితే వేసేసుకున్నాను అనమాట. పెద్ద సైజు టమోటాలు అయితే ఒక్కటైతే సరిపోతుందండి. ఈ విధంగా టమాటా కూడా వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి చింతపండు కూడా నానబెట్టేసి పెట్టుకుంటే బాగా మంచిగా నానుతుందనేసి చింతపండు గుజ్జు అనేది మంచిగా వస్తుంది. సాంబార్ అనేది ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా వస్తుంది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందన్నమాట. ఖచ్చితంగా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంకా అక్కడ కందిపప్పు కూడా ఉడికిపోతుంది. మనం ఇక్కడ మసాలా కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇంక ఇక్కడ చింతపండు కూడా నానబెట్టేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా పిల్లలు కూడా లేచేశారండి. ఇంకా వాళ్ళు లేచేసి ఫ్రెష్ అయ్యేలోపు నాకు ఇక్కడ టిఫిన్ అయితే రెడీ చేసేస్తామనేసి చేసేస్తున్నాను. ఇంకా అలాగే ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఇంకా ఆనియన్స్ అన్నీ కూడా మనము ముందుగా అన్నీ కట్ చేసేసి పెట్టేసుకుంటే మనకు చేయడానికి అనేది ఈజీగా ఉంటుంది. అందులో ప్రెషర్ కుక్కర్లో మనకు విజిల్ అంతా పోయే వరకు మనం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటే తొందరగా చేసేయచ్చు అనమాట. ఇంక ఇక్కడ ఆనియన్స్ అనేది చిన్న సైజు ఆనియన్స్ అయితే మంచిగా ఉంటుందండి సాంబార్లోకి వేసుకోవడానికి. కాకపోతే ఇంకా నా దగ్గర పెద్ద సైజువే ఉన్నాయనేసి ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసి పెట్టుకుంటున్నాను. మార్నింగ్ అయితే చాలా హడావిడిగానే ఉంటుందండి. ఇంకా కొంచెం తొందరగా లేస్తే సరిపోతుంది, కానీ కొంచెం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మనం అలా లేట్గా లేచామనుకో చాలా చాలా ఇబ్బంది అవుతుంది. డైలీ లేచే సరిగా టైం కన్నా కూడా కొంచెం లేట్గా లేచేస్తే చాలా అంటే చాలా టెన్షన్ అవుతుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసేసి పెట్టుకున్నాను. ఇక్కడ గాలంతా కూడా నార్మల్గా పోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఈ కందిపప్పు అనేది బాగా మెత్తగా మనము ఈ విధంగా ఎనుపుకోవాలన్నమాట. మనం మిక్సీలో అయినా వేసుకోవచ్చండి, కాకపోతే ఇంకా బాగా మెత్తగా ఉడికింటుంది కాబట్టి మనకు మిక్సీ వేయకపోయినా పర్లేదు. ఈ విధంగా కొంచెం మనం మ్యాష్ చేసుకున్నామంటే కనుక మంచిగా మెదుగుతుందన్నమాట. సో ఈ విధంగా కందిపప్పు అనేది మంచిగా మ్యాష్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. పిల్లలు కూడా కొంచెం ప్రశాంతంగా తిని వెళ్తారండి కొంచెం టైం ఉంటే కనుక. లేకపోతే కనుక వాళ్ళు తినే టైం లేక ఇంకా చాలు అనేస్తారు. అందుకనేసి కొంచెం తొందరగా లేచేసి చేసుకుంటే మన వర్క్స్ అనేది మనకు కూడా డేలో కొంచెం మనకు కూడా టైం అనేది దొరుకుతుందనమాట. ఎప్పుడు వర్క్స్ అప్పుడే చేసుకొని పెండింగ్ పెట్టుకోకుండా మనం చేసుకున్నామంటే కనుక. అలాగే ఉదయం కూడా కొంచెం తొందరగా లేచేసి వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నామంటే మనం మధ్యాహ్నం టైంలో కొంచెం అలా ఫ్రీగా ఉండడానికి వీలుంటుందన్నమాట. ఏంటంటే మనం కొంచెం లేట్గా లేవడం వల్ల అందరికి కూడా ప్రాబ్లం అవుతుందండి. మార్నింగ్ వచ్చేసి ఆ విధంగా అందరూ కూడా ప్రశాంతంగా వెళ్ళలేరనమాట. అందుకనేసి కొంచెం తొందరగా లేచేస్తే మన వర్క్స్ కూడా అన్నీ కంప్లీట్ చేసేసుకుంటే మనకు కూడా మధ్యాహ్నం పూట ప్రశాంతంగా ఉంటుంది కదండి. కొంచెం అలా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట వర్క్స్ అన్నీ కూడా తొందరగా చేసేసుకుంటే. సో ఇంక ఇక్కడ వచ్చేసి బాండ్లు అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు అయితే వేసుకోవాలండి. చాలా మంచిగా ఉంటుంది మెంతులు అనేది వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా మంచిగా వస్తుంది. ఇంక ఈ విధంగా ఆవాలు మెంతులు వేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ అన్నీ కూడా వేసేసుకొని అలాగే ఎండుమిర్చి అన్ని కరివేపాకు అన్నీ వేసేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. అవి కొంచెం మనకు ఆనియన్స్ అనేది మగ్గిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా, అది కూడా వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. ఎందుకంటే మనము టమాటా కూడా పచ్చిదే వేసాం కదా, కొంచెం అలా పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ మనం వేయించుకుంటే సరిపోతుందన్నమాట. సాంబార్ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుందన్నమాట. ఎప్పుడు చేసేలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా మంచిగా కుదిరిందనమాట. ఈ విధంగా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం ధనియాల పొడి అండి, అలాగే కారం కనుక మనకు సరిపోకపోతే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఎండుమిర్చి వేశాను కదా, కొంచెం కారం ఎక్కువగా ఉందండి, అందుకనేసి కొంచెమే వేశాను. ఇంకా పిల్లలైతే తినలేరనేసి ఈ విధంగా వేసేసుకొని ధనియాల పొడి కొంచెం కారం అయితే వేసుకున్నాను. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం సాంబార్ పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ సాంబార్ పౌడర్ వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలా కలిపేసి
మనం ఇందాక నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాం కదా, చింతపండు గుజ్జు అనేది తీసేసి ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనకు ఆ విధంగా చక్కగా మగ్గిన తర్వాత ఇందాక మనం మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాం కదండి కందిపప్పు, అది కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ అయితే మనకు ఎంత కావాలో చూసుకొని వేసుకోవాలన్నమాట. సాంబార్ అనేది చల్లారిన తర్వాత కొంచెం మనకు దగ్గర పడుతుందండి, అందుకనేసి కొంచెం పల్చగా చేసుకుంటే చల్లారిన తర్వాత కూడా మనకు సాంబార్ అనేది మంచిగా ఉంటుంది. ముందే మనం కొంచెం మందగా చేసామనుకోండి మరీ గట్టి పడుతుందన్నమాట. అందుకనేసి ఈ విధంగా ఇంకా మరిగించుకోవడమేనండి. ఇంకా సాల్ట్ అవి సరిపోకపోతే కనుక మనకు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవడమే. సో సాంబార్ అయితే చక్కగా మగ్గిపోయిందండి, బాగా మరిగిందనమాట. ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకొని దించేసుకోవడమే. చాలా చాలా బాగా కుదిరిందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా నాదైతే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఫైనల్గా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఇడ్లీ కూడా అయిపోయిందండి. ఇంకా పిల్లలకైతే వేసిస్తున్నాను అనమాట ఇడ్లీ అయితే. ఇంకా ఆల్రెడీ టైం కూడా 8 అయిపోయింది. ఇంకా వాళ్ళు తినేసి రెడీ అయ్యి ఇంకా పాపకైతే జడలు వేసేసి ఇంకా టైం అయితే అవుతుందన్నమాట. 8:45 కల్లా వాళ్ళకి బస్సు అయితే వచ్చేస్తుందండి. అందుకనేసి ఇంకా ఫాస్ట్గా చేసుకోవాలన్నమాట. సాంబారు ఇడ్లీ అయితే చాలా బాగా కుదిరిందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా ఇడ్లీ అయితే పిల్లలకైతే వేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా వాళ్ళు తినేలోపు వాళ్ళకైతే బాక్సెస్ అన్నీ కూడా కట్టేస్తామనేసి బాక్సెస్ అన్నీ కూడా కట్టేస్తున్నాను. మరొక వాయి కూడా వేసేసుకుంటే ఆ లోపు మనకు ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది అనేసి ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నాను అనమాట. వాళ్ళు తినేలోపు ఇంకా పాపకు జడలు వేసేసి ఆ లోపు ఇక్కడ ఇడ్లీ కూడా రెడీ అవుతుందనేసి. సో చూసారు కదండి, మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది హడావిడి మనకు. వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకైతే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా ఒక చిన్న కమెంట్ అయితే చేసేయండి. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా ఇంకా వేడివేడిగా ఇడ్లీ సాంబార్ అయితే తినేసానండి. సో ఇదండి వాటి వీడియో. నైట్ మార్నింగ్ లాగైతే ఇలా ఉందన్నమాట. మరి మీకు వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాదైతే షేర్ చేసుకోండి. సాంబార్ మాత్రం చాలా బాగా కుదిరిందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.